విచ్చేశారు. స్వాగతం. భారత్ మాతా కీ వందే వందే జై శ్రీరామ్. సినిమాలు చూడటమే మానేసాం మేము, కానీ సినిమా హాల్లోకి రావడం కూడా మానేసాం. కానీ సినిమా వాళ్ళతో ఫంక్షన్ అంటే టెన్షన్గా ఉంది. ఇప్పుడు మా గుండె చప్పుడు ఏమిటంటే మా ఏటగారు పరిగెత్తిచ్చిన గుర్రాల డెక్కల చప్పుడే చాలా ఉద్విగ్నత కలిగించింది, చాలా బాధ కూడా కలిగించింది. ఆ బాధని వ్యక్తం చేసిన వాళ్ళల్లో మన అనసూయ గారి ఆ సార్ చెప్పినట్టు వేటాడేశారు. గుడు నారాయణ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నారు. ఈ డేటు అటు ఇటు అయినప్పటికీ కూడా మాకు ఇబ్బంది లేకుండా మాకు కుదిరినప్పుడే అయింది. వారు ఎంతో అభిమానంతో ఈ వేడుకకి ఈ వేదికకి పిలిచినందుకు చాలా ఆనందం. ఇంతమంది పాత్రికేయ మిత్రులు, మన సినీ ప్రముఖులు, ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు, వారిని చూడగానే ఆ ఎక్సైట్మెంటు మాకైతే అన్నమయ్య కనపడ్డాడు. ఎందుకంటే అన్నమయ్య సినిమా నా ఆఖరి సినిమా ఓడియన్ థియేటర్ సినిమా హాల్లో. మళ్ళీ వారిని ఇక్కడ కలవడం, ఆ భావాలు మళ్ళీ పంచుకోవడం. అయితే ఈ సినిమా విషయంలో అన్నీ చాలా అద్భుతంగా మఖన్జీ మెయిన్ విలన. మఖన్ అంటే మెత్తగా, మఖన్జీ మకరన్ ఓకే. కానీ ఇక్కడ మాత్రం విలన్ కదా, మెయిన్ విలన్ కదా. నాకు మఖన్ అని అనిపించింది. అండర్స్టూడ్. I thought, because I am belongs to Krishna consciousness, no, I thought Makhan. You are, of course, it is also another name which is soft, but you are very hard in that movie, correct? No, you have to be. అయితే ఈ సినిమా మనం ఎందుకు తీయాలి లేకపోతే ఎందుకు చూడాలి అంటే మీకు చెప్తే నవ్వొస్తుందేమో, కానీ ఓ సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగు, చరిత్రదేముందిరా చింపేస్తే చెరిగిపోతుంది. కాదు కదా, చరిత్ర చింపేస్తే చెరిగిపోయేది కాదు, అది గతం. అది మర్చిపోతే మనం కథం ఖచ్చితంగా. అందుకని గతాన్ని మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు. ఇది జరిగింది, ఎప్పుడో జరిగింది కాదు, ఎప్పుడో జరిగిందని మనం వింటున్న ఎన్నో మనం నమ్ముతున్నాం. రామాయణం కావచ్చు, మరొకటి కావచ్చు, ఎన్నిటికో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇది మొన్నే, ఇంకా 100 ఏళ్ళు కూడా కాలే, కొన్ని వేల మంది మాన ప్రాణాలు తీసిన ట్యాగ్లైన్లో రాశారు కదా, హైదరాబాద్ నిశ్శబ్ద మారణ హోమం. ఎందుకు ఇలాంటి సినిమాలు తీయాలి? ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండడం కోసం. 2023లో కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, ఇప్పుడు 24లో రజాకార్. ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తున్నాయి? గతంలో జరిగినాయి, ఎందుకు రావాలి? ఇలాంటి గతాలు మళ్ళీ పునరావృతం కాకూడదు కాబట్టి. హరి అగిరి జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాబట్టి ఇంత సాహసం చేసి ఈ సినిమా తీసినటువంటి గుడు నారాయణ రెడ్డి గారు చాలా అభినందనీయులు. ఎందుకంటే ఎవరైనా అందులో ఫస్ట్ మూవీ, ఇలాంటి దాంట్లో ఎవరు అడుగు పెట్టరు, కమర్షియల్గా వెళ్తారు. కానీ చరిత్రని అందించవలసిన బాధ్యత కలిగినటువంటి గుడు నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప పని చేశారు. ఎందుకంటే ఇందాక మన ఏట సత్యనారాయణ గారు చెప్పినట్లు ఇక్కడ పూరుగుడిసులు ఉండే, ఇప్పుడు ఇంత థియేటర్ అయింది. మనం అదే కొనసాగుంటే, వాళ్ళ పాలనే కొనసాగుంటే ఏముంటుంది? అందుకని ఇదో తుర్కిస్తాన్గా, పాకిస్తాన్లో భాగంగా చాలా ప్లాన్లు చేశారు. కానీ అందులో ఒక అత్యద్భుతమైన డైలాగు పటేల్ గారిది, హైదరాబాద్ని మరో కాశ్మీర్ కానివ్వను కదా. మనం ఎవరెవరైనా ఒక్క మగాడు అంటాం కదా, మన దేశానికైతే ఆయన ఒక్క మగాడు. ఆయనే లేకపోతే ఇన్ని వందల సంస్థానాలు ఏకమయ్యే కాదు. కాబట్టి మనం ఎవరిని ద్వేషించట్లేదు. ఇప్పటికి కూడా 10-12 ఏళ్ల క్రితమే
ఓ పెద్ద మనిషి ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన అన్నాడు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువుల్లో 100 కోట్ల మందిని వేసేస్తానని. చాలా దురదృష్టకరం. ఎందుకంటే అది రజాకార్ భావజాలం. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ పర్సన్స్ ఆర్ వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ రిలిజియన్స్, కానీ బట్ వీఆర్ ఎగ్నెస్ట్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. రజాకార్ మెంటాలిటీ ఏం మెంటాలిటీ? ఊచకోత, రక్తపాతం. హౌ యూ కెన్ సపోర్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ కమ్యూనిటీ ఆర్ ఎనీథింగ్. మనం చూడొచ్చు. అదే భావజాలంతో ఉన్నందువలన పాత బస్తీ ఇప్పటికీ అట్లే ఉంది, కరెంటు బిల్లులు కూడా కట్టకుండా. నేను అడిగాను కేటీఆర్ని అప్పుడే, మీరు ఎవరో మునావర్ ఫారూక్ వస్తే అది ఏదో షో చేస్తే ఆ షోలో సీతాదేవిని అవమానిస్తే షోలో చూడాలన్నారు మీరు. మరి చరిత్రను ఎందుకు చూడొద్దు? చరిత్ర తెలియాలంటే ఇలాంటి దమ్మున్నటువంటి, చాలా సంతోషం సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్, గివ్ ద బిగ్ అప్లాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సొమ్ము చాలా మంది దగ్గర ఉంటుంది, దమ్ము ఇలాంటి వాళ్ళ ఒక్కలగే ఉంటుంది. సొమ్ము చాలా మంది దగ్గర ఉంది, దమ్ము ఇక్కడే ఉంది. అందుకని ధనం నువ్వు 3 రకాలుగా ఖర్చు అవుతుందని శాస్త్రం చెబుతుంది. ఒకటి, నువ్వు అనుభవిస్తే భోగం, లేదా రోగం, లేదా దొంగల పాలిట. ధనం ఎప్పుడు వినియోగపడుతుంది అంటే దానం ద్వారా, లేదా భోగం ద్వారా, లేదా దొంగల పాలవడం ద్వారా. అందుకే ఒక పద్యంలో చెప్పారు, తుదకు దాచి దొరలకిత్తురో దొంగల కవును అన్నారు. కానీ ఇది మీరు జనాలకి అయ్యేలా చేశారు సార్. మీ ధనం పొందింది ప్రయోజనం, పొందబోతున్నారు జనం. మార్చ్ 1 మేక్ ఇట్ బెస్ట్, దట్ ఈజ్ మస్ట్, అదర్ యు ఆర్ లైక్ ఎ డస్ట్. అదవుతుంది కదా. కాబట్టి ఇది మన బాధ్యత. అందులో ఏటా గారు వేటాడేస్తూ తెలంగాణ పిల్లని పెట్టారు. ఈవిడ తెలంగాణ పిల్ల కదా, ఎంత ఖచ్చితంగా ఆవిడ చెప్పారు కదా అనసూయ గారు. రజాకార్ మూవీకి ముందు తర్వాత ఖచ్చితంగా మన చరిత్ర తెలుసుకోవాలి. మనం ఎప్పటికీ ఎవరికి వ్యతిరేకం కాదు, ఇప్పటికీ. కానీ చరిత్ర అయితే తెలుసుకోవాలి. ఇందాక సుద్దాల అశోక్ తేజ గారు చెప్పినట్లు అల్లూరి సీతారామరాజుని కాల్చిన వాళ్ళల్లో ఆర్డర్ ఇచ్చినోడు రూదర్ఫర్డే, కాల్చినోడేవాడు. కాబట్టి మన బంగారం చాలాసార్లు బాగోలేదు. అందుకే పాకిస్తాన్ పుట్టింది, అందుకే బంగ్లాదేశ్ పుట్టింది, అందుకే కాశ్మీర్లో మొన్నటి దాకా గొడవలు పుట్టినాయి. కాబట్టి మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. అందుకని మనం అందరం 52 సెకండ్లు సినిమా హాల్లో జనగణమన చెప్తే నిలబడ్డానికి నెప్పొచ్చి సుప్రీంకోర్టులో కేసు వేస్తే మరి వాళ్ళ తీర్పు ఎందుకు ఇచ్చారో ఐఎమ్ వెరీ పిటీ ఆన్ దెమ్. ఐచ్ఛికం అన్నారు. ఐచ్ఛికం అంటే ఏంటండి? ఇట్ షుడ్ బి మ్యాండేటరీ, నో? ఐచ్ఛికం ఏమిటండి? నేను నిన్న ఇంటర్వ్యూలో చెప్పాను, రాయండి, ప్రధానమంత్రికి రాయండి, అది టెంపుల్ కానీ, చర్చ్ కానీ, మసీదు కానీ, బడి కానీ, గుడి కానీ రోజు మార్నింగ్ వందే మాత్రం చెప్పాలి, రాత్రి జనగణమన చెప్పాలి. 10 ఏళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్గా యు గాట్ ఇట్, రైట్ టు ద పిఎం. ఐ విల్ కంక్లూడ్. 10 ఏళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్గా చేసి జెండా వందనం చేయడే. ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఇక్కడ ఇందాక మన ఏటగారు చెప్పినట్టు ఇక్కడ తిన్నాం, ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ అనుభవిస్తున్నాం. వై డోంట్ యూ రెస్పెక్ట్ యువర్ కంట్రీ? మతం వ్యక్తిగతం అండి, మతం వ్యక్తిగతం, కానీ దేశం మనందరిది. అది నేర్పినటువంటి గొప్ప సంస్కృతిలో మనం పుట్టాం, దీన్ని కాపాడుకోవాలి. ఎన్ని తల్లుల మానాలు పోయినాయి, ఎన్ని తల్లుల ప్రాణాలు పోయినాయి, కళ్ళకు కట్టి చూపించారు. రియల్లీ నారాయణ అండ్ సత్యనారాయణ బెస్ట్ టీమ్. ఇంకా ఇలాంటివి చాలా రావాలి. నమో నారాయణ. రియల్లీ ఇప్పుడు బికాజ్ దిస్ మూవీ హ్యాపెండ్ నాట్ బికాజ్ ఆఫ్ దిస్ నారాయణ ఆర్ దిస్ సత్యనారాయణ, బికాజ్ ఆఫ్ తిరుమల నారాయణ. కరెక్ట్. ఆస్తినైనా కూడా అమ్మడం,
చాలా చాలా గ్రేట్ అండి. ఇలాంటి మూవీస్ మనం తీయకపోతే చరిత్ర తెలీదు. అప్పుడు పాడారు నాలో ఇలాంటి చీడ పురుగులు గుండ్రపల్లి అది పరకాల, కానీ అలాంటి వాళ్ళు కానీ ఎందుకంటే బండెనక బండి గట్టి 16 అవసరం చరిత్ర ఏదైతే ఉందో అది ప్రస్తుత తరాన్ని మనకు కూడా ఉంది. ఓకులతో ఉన్నటువంటి యువశక్తితో ఉన్నసిన పరిస్థితి ఉంది. జనవరి 1 సెలబ్రేషన్, అక్షతల యాత్ర అన్ని అద్భుతంగా కొన్నాళ్ళు 50 వారం ఉందాం, ఒక అల్లూరులా ఉందాం. నేను ఎప్పుడే ఇందాక మా ఏటగారు చెప్పినట్లు పోరాటం అప్పుడు వచ్చి అన్నారు. నిజం కత్తిరింపబడి వచ్చిన వాళ్ళు వాడు 50 పైన మాతృదేవో భవ. మనకి మన కూడా బాగుండదు. హౌ ఈజ్ అవర్ చిల్డ్రన్? మీకు వివరం తెలుసు. నవంబర్ 14 9 ఈ లోపల పెయిన్ వాళ్ళకి అవుతుంది గెయిన్. బికాజ్ దే డోంట్ హ్యావ్ బ్రెయిన్, దే నెవర్ షైన్ అయ్యుండొచ్చు. మీకు అర్థం అయ్యుండొచ్చు. నేను చెప్తే బాగుండదు, కానీ చెప్పవద్దు కూడా బాగుండదు. ఒక గైనకాలజిస్టు చాలా బాధపడుతూ లాంగ్ ఏగో చెప్పారు. దేనికి? కత్తిరి ద ఊంబ్. ఇప్పుడు కూడా మనం తగిలెడుతున్నాం లేదా? కాదు, కావాలి. ఎందుకంటే కోవాలి అంతే. కాబట్టి మన పూర్వీకులకి గుండె నిర్మాలో ట్రైలర్లో మనం ఒకటి చూసాం, ఆయన కనబడకూడదు. ఇది వాళ్ళ దృష్టి. రాసుకో. ఎవరు తింటున్నారు? టీలో కూడా పంచదారతో కొడి చెడు కోరిన వాడు ఎప్పుడు వాడేదో ఒక మతానికి సంబంధించిన వాడని థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఒక చిన్న సత్కారం మీకు సమర్వీర్ క్రియేషన్స్ నుంచి. కొంచెం ఫాస్ట్గా రారా ప్లీజ్. It's 1:17 p.m. అవునా? ఓకే సరే.